తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం శాసనసభ్యులు వెలగపల్లి వరప్రసాదరావు మీడియా సమావేశం నిర్వహించారు. తనకు మరోసారి టికెట్ దక్కలేదన్న బాధతో పరోక్షంగా విమర్శలు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే ఆయన ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను కలిసిన విషయంపై క్లారిటీ ఇచ్చారు. చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు ఐఏఎస్ విడిచిపెట్టి రాజకీయాల్లోకి వచ్చానన్నారు. తిరుపతి ఎంపీ టికెట్ కావాలని జగన్మోహన్ రెడ్డిని అడిగానని, వైసీపీ అభ్యర్థుల మార్పు స్థానాల్లో ఎక్కువ రిజర్వ్డ్ స్థానాల్లో ఉండడం బాధగా అనిపించిందన్నారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్టులో నా పేరు లేకపోవడంతో పవన్ కళ్యాణ్ మంగళగిరి కార్యాలయానికి పిలిపించారని తెలిపారు. వైసీపీలో ఉంటూనే పవన్ కళ్యాణ్తో స్నేహం కొనసాగించారని, 2024 ఎన్నికల్లో తిరుపతి ఎంపీగా పోటీ చేయాలన్నదే తన ఆలోచనని అన్నారు. ఎమ్మెల్యే టికెట్ విషయంలో పవన్ కళ్యాణ్ నాకు ఎటువంటి హామీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఐపాక్ సర్వేల పేరుతో ఎస్సీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తన ప్రాణం ఉన్నంత వరకు ప్రజల్లోనే ఉంటానని ఎమ్మెల్యే వరప్రసాదరావు స్పష్టం చేశారు. నేను కలిసానని చెప్పడం జరిగింది. మరలా నేను అందరికి కూడా ప్రెస్లో తెలియచేస్తున్నాను. ఆ రోజు నేను 2009లో రాజకీయాల్లో ప్రవేశపెట్టినప్పుడు పవన్ గారి దగ్గర నేను చేరడం వలన వారు నా మీద ఉన్న అభిమానంతో నా పేరు ఎక్కడ కూడా ఎమ్మెల్యేకో ఎంపీకో వైఎస్ఆర్ లిస్టులో లేకపోవడం వలన వారు పెద్ద మనసు పెట్టుకుని వారు మంగళగిరి ఆఫీస్కి నన్ను పిలిపించారు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఆ విషయంలో పవన్ గారికి నేను చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారు పిలిపించారు. వారు పిలిపించి కూడా ఏం చేశారు, ఇలా వరప్రసాదరావు గారు ఫోటోగ్రాఫ్ కూడా మీరు ఎక్కడ రిలీజ్ చేయనక్కర్లేదు, వారు నేను పిలిపించాను, అంతేగాని వారు రాలేదని చెప్పడం కూడా జరిగిందని చెప్పి నేను ఇక్కడ ప్రెస్ మూలంగా కూడా మేము తెలియజేస్తున్నాను. తిరుపతి ఎంపీ అనగానే ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆశతో వింటారు మా మాట. నేను అది 5 సంవత్సరాలు నేను చూశాను. అంటే ఏమిటంటే తిరుపతిలో పనులు జరగాలంటే ఒక అనుభవవంతుడు, సేవాభావం కలిగిన వ్యక్తి, అలాగే ధైర్యంతో కూడిన వ్యక్తి ఉంటే ఇక్కడ అభివృద్ధి పనులు చాలా బాగా జరగడానికి అవకాశాలు ఉంటాయి. నేను కూడా నా వంతు నేను చేయాలనుకున్న ఉద్దేశంతో వచ్చాను కనుక తిరుపతి ఎంపీగా నిలబడాలని చెప్పి కోరుకుంటున్నా. సమయం వచ్చినప్పుడు తప్పనిసరిగా ఏ పార్టీ అన్నది నేను తెలియచేస్తానని చెప్పి నేను తెలియచేస్తూ, ఇది వరప్రసాదరావు పోరాటం. నేను ఒక ఉద్దేశంతో వచ్చాను, అలా కొనసాగుతూనే ఉంటాను. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా 1వ తరగతి నుంచి 2వ తరగతికి వెళ్ళాలని కోరుకుంటారు తప్ప కేవలం మరొకసారి 2వసారి 3వసారి ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యడానికి అన్నది అది పద్ధతి కాదు నాన్న. ఎందుకంటే 1వ తరగతి ఎందుకు చేరారు, 2వ తరగతి వెళ్ళాలని కోరుకుంటారు కదా. వరప్రసాదరావు చాలా క్లారిటీ ఉంటుంది. అక్కడ పిలిచారు, పిలవలేదని, అదే అంబేద్కర్ దానికి నా బాధ్యతగా వెళ్ళాను. అక్కడ ఒక సమన్వయకర్త ఉన్నాడు. ఏ విధమైన ఆయనకి అభ్యంతరకరం బాధకరంగా ఉంటుంది మీరు అబ్జర్వ్ చేశారా? నా స్థానం ఏంటో నాకు తెలియాలి కదా అక్కడ. కనుక అంత ఆలోచనతో ఉంటామయ్యా, అంతే తప్పనిచ్చి అలా గుర్రి మందుల్లాగా వెళ్ళడానికి మాలాంటి వాళ్ళు అలా దాన్ని తయారు సిద్ధంగా లేరే. నేను ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ఎమ్మెల్యేగా నా బాధ్యతలు నిర్వర్తించాలి కనుక చక్కగా చేసుకుంటూ పోతున్నాను. ఆ ఫ్లెక్స్లో చాలాసార్లు తెలియజేస్తున్నాను. ఇంకొక విచిత్రమైంది మీరు మర్చిపోతున్నారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా కొంతమంది నాయకులు నా బొమ్మ వేయలేదు. నేను ఏ రోజున కోరానా? దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటే మీరే చెప్పండి. అది ఒక్క రోజు ఫ్లెక్స్ విలువలు నన్ను ఒక్క నిమిషం నాన్న, ఎవరన్నా కనుక ఆలోచన లేకుండా ఉంటే ఫ్లెక్స్ విలువలు ఒక్కరోజు నేను చట్టపూర్వకంగా ఇంకా ఎమ్మెల్యేనే, వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేని. పార్టీ వచ్చి ఒక వ్యక్తి ఇన్ఛార్జ్ అని చెప్పినప్పుడు పార్టీ వచ్చి నన్ను ఎమ్మెల్యేనా కాదని చెప్పలేరు కదా, ఎమ్మెల్యేనే కదా నేను. సో దానిలో గొడవ లేదు కదా. ఆ పార్టీ ఇన్ఛార్జ్ అని చెప్పినప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్తారు తప్ప, వచ్చినా కూడా అక్కడ పంపించాలి తప్ప అఫీషియల్ వరకే నేను డీల్ చేయాలా. సో అంత క్రమశిక్షణ. ఆ రోజు కూడా ఒకవేళ కనుక నా నాయకుడినో లేదా కాకాని గోవర్ధన్ రెడ్డి గారినో నా ఎమ్మెల్యే కనుక, నా సహచరి ఎమ్మెల్యేని కనుక వారు విమర్శించుంటే పోరాటానికి 10 మంది అక్కర్లేదు, వరప్రసాదరావు ఒక్కడు చాలు. ఆ ధైర్యంతో నేను వెళ్ళా. ఇప్పుడు ఎంత గౌరవం నా పార్టీకి తీసుకొచ్చాను. అధిష్టానంపై విధేయతతో యుద్ధం చేస్తాం ప్రస్తుతానికి.
లేదా నా నా ఆలోచన కూడా ఉండాలా. మళ్ళీ అదే తెలియచేస్తున్నాను. పార్టీలు అంటేనా మీరు చాలా జాగ్రత్తగా వినాలా. పార్టీ సిద్ధాంతంతో పార్లమెంట్ డెమోక్రసీ పనిచేస్తుంది, మనం కాదనడానికి వీలు లేదు. కానీ అంబేద్కర్ లాంటి ఒకటి ఆలోచించి ఏం చేశారు, చాలా అవకాశాలు ఇచ్చారు. పార్టీ సిబ్బందితో ఉన్నప్పుడు ఏమవుతుందంటే నాకు ఇండిపెండెంట్ థింకింగ్ కూడా తగ్గిపోతుంది. మాకు అలాంటి వాళ్ళ ఆలోచన అక్కడ ఎప్పుడు ఆ రెండు బ్యాలెన్స్ అవుతూ ఉంటే అప్పుడు పోతుంటాం. ఇండిపెండెంట్ థింకింగ్ లేనప్పుడునా ఒక సోక్రటీస్ అని చెప్పి ఒక తత్వవేత్త తెలియజేస్తాడు, అన్ ఎగ్జామిన్ లైఫ్ ఈజ్ నాట్ వర్త్ లివింగ్. అంటే ఏంటంటే నువ్వేంటో తెలియకోకుండా నువ్వు బ్రతికినా ఒకటే చచ్చిపోయినా ఒకటి అని చెప్తాడు. సో ప్రతి ఒక్క మనిషికి కూడా ఒక ఉద్దేశాలు ఉండాలా, ఒక ఆలోచన విధానం ఉండాలా, ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి కదా. మరో అమెరికా ప్రెసిడెంట్ ఒకటి చెప్తాడు, ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది వాళ్ళ మర్యాద అన్నది ప్రతి ఒక్క మనిషిలో ఉంటుంది. నీకు తెలియకుండా ఏ ఒక్కరు తీసుకోరు, అది ఏ రోజు నువ్వు ఈకు అని చెప్తాడు. నీ సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నది, స్వయం మర్యాద అన్నది నీకు తెలియకుండా ఎవరు తీసుకోరు. నువ్వు ఏదో పదవులు కొరకు ఆశపడితే నీ దగ్గర నుంచి తీసేసుకుంటున్నారు. పదవులు ఆశించుకో, అది వస్తే ఆ రోజు వస్తుంది. నాకు తెలియజేసా కదా, ఏ ఒక్కరు దయతో కానీ ఆ పట్టుదలతో లేకోకుండా వచ్చిన పదవులు కానివ్వండి, అది ఏది కానివ్వండి, దానికి విలువ ఇవ్వండి. తర్వాత మాలాంటి వాళ్ళు ఏంటో తెలుసా, దేర్ ఇస్ ఎ బ్యూటీ ఇన్ ఫెయిల్యూర్. అంటే ఏంటంటే పోరాడతాం, పోరాడినప్పుడు నేను కనుక ఆరోగ్యంగా ఉండి ఇంకా బ్రతికి ఉండి విడిచిపెడితే అది ఓటమి అవుతుంది తప్ప, ఒకసారి ఓడిపోయినంత మాత్రాన 14లో 19లో ఓడిపోయాను సాగింది కదా. అలా నా మీద నాకు నమ్మకం కానీ నా ప్రయాణం సాగుతుంది. నా గోలు ఒక మనిషి మీదో లేదా ఒక వస్తువు మీద ఆధారపడి ఉండదని కూడా నేను తెలియజేస్తాను. దాన్ని బట్టి మీరు ఆలోచించారు. కనుక ఎవరైతే సమాజంలో మార్పు కోరుతున్నారో, అందరూ స్వతంత్రంగా ఉండాలా, సంతోషంగా ఉండాలని చెప్పి అనుకుంటున్నారో, నన్ను ఆదరించమని చెప్పి సహకరించమని చెప్పి కోరుతున్నాను. సార్ ఫైనల్ కంక్లూజన్ సార్, మీ నెక్స్ట్ 2024 ఎన్నికల్లో ఇంకోటి వైసీపీ నుండి ఉండొచ్చా లేకపోతే జనసేన? సార్ అంటే మీరు ఎంపీగా పోటీ చేస్తారు. నియోజకవర్గంలో మీరు పార్టీ మారుతారని ప్రచారం జోరుగా సాగుతుంది. మొన్న కోటలో ఇటీవల జరిగినటువంటి సాధికార యాత్రలో కూడా మిమ్మల్ని కొంచెం ఆ ప్రోగ్రామ్ కి కొంచెం దూరం పెట్టారన్న ప్రసాదరావు చాలా క్లారిటీ ఉంది. అక్కడ పిలిచారు, పిలవలేదని, అదే అంబేద్కర్ దానికి నా బాధ్యతగా వెళ్ళాను. అక్కడ ఒక సమన్వయకర్త ఉన్నాడు. ఏ విధమైన ఆయనకు అభ్యంతరకరం బాధకరం ఉంటుంది మీరు అబ్జర్వ్ చేశారా? నా స్థానం ఏంటో నాకు తెలియాలి కదా అక్కడ. కనుక అంత ఆలోచనతో ఉంటామయ్యా, అంతే తప్పు నుంచి అలా ఒళ్ళు మందులాగా వెళ్ళడానికి మాలాంటి వాళ్ళు అలా దాన్ని సిద్ధంగా లేరే. పార్టీ కార్యక్రమం నేను చెడ్డనా అంటలేదు అన్నాను. ఎందుకంటే నా రూల్ ఏంటి అక్కడ, నేను అది నన్ను పిలిచారు, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఆఫీస్ నుంచి పిలిచారు. ఎక్కడ పిలిచారు? ఆ రోజు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరణకి పిలిచారు, స్టేజ్ మీద కూడా పిలిచారు. చక్కగా గౌరవంగా వెళ్ళాను. దాంతో అందులో మా బాధ్యత కూడా ఉంది. సామాజిక స్ఫూర్తి ఇచ్చిన అంబేద్కర్ విగ్రహాన్ని కనుక ఒకవేళ నాకు పంపించకపోయినా కూడా, ఒకవేళ సామాన్యుడు కూడా నేను వెళ్ళి చూసుకుంటాను. ఎందుకంటే ఆ విచక్షణ తెలియాలి మనిషి. అక్కడ ఏం నాకు అహంకారమో లేదో నాకేదో చిన్న చూపు అన్నది కాదు. ఫేమ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ వర్త్లెస్ అనుకుంటున్నారేమో ఎవరైనా అధికారంలో వాళ్ళకి శాశ్వతం అని చెప్పి. జీవితం మారుతూనే ఉంటుంది. ఇట్స్ ఏ కాన్స్టెంట్ ఫ్లక్స్ అంటారు నాన్న, మారుతూనే ఉంటుంది. ఎవరు తొందరగా తెలుసుకుంటారో వాళ్ళు బుద్ధిమంతులు. అంటే తప్పు చేస్తారు. పవర్ కరప్ట్స్, అబ్సల్యూట్ పవర్ అబ్సల్యూట్. కోట అంత పెద్ద కార్యక్రమం, అధికారం అంట మనిషిని పాడు చేస్తుందట. ఎక్కువ అధికారం పూర్తిగా పాడు చేస్తుందట. అయ్యేనా కోట 1000 ఫ్లెక్సీల వరకు ఏర్పాటు చేశారు సార్. ఏ ఒక్క ఫ్లెక్స్ లో మీ ఫోటో లేదు. మళ్ళా మీరు చెప్పిన తర్వాత ఒక కనీసం ఫ్లెక్సీలో ఫోటో అయినా ఉండాలి కదా. అది కాదన్నా, మీరు ఒక్కసారి ఆలోచించండి. ఆ విధంగా వారు వచ్చేసి వారు సమన్వయకర్త అక్కడ ఉన్నారు. అలా ఉన్నప్పుడు నేను కూడా ఏ దాంట్లో వెళ్ళలేదని కూడా మీకు తెలుసు. ఎందుకంటే నా పని నేను చేసుకుంటూ పోతున్నాను.
ఏ రోజు కూడా ఎమ్మెల్యేగా మనుషుల దగ్గరకు వస్తారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ఎమ్మెల్యేగా నా బాధ్యతలు నిర్వర్తించాలి కనుక చక్కగా చేసుకుంటూ పోతున్నాను. ఆ ఫ్లెక్స్లో చాలాసార్లు తెలియజేస్తున్నాను. ఇంకొక విచిత్రమైంది మీరు మర్చిపోతున్నారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా కొంతమంది నాయకులు నా బొమ్మ వేయలేదు. నేను ఏ రోజున కోరానా? ఏ రోజున కోరానా? దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటే మీరే చెప్పండి. ఒక్క రోజు ఫ్లెక్స్ విలువలు నన్ను ఒక్క నిమిషం ఎవరన్నా కనుక ఆలోచన లేకుండా ఉంటే ఫ్లెక్స్ విలువలు ఒక్క రోజు పూర్తిగా వాళ్ళు వైసీపీ నాయకులు చెప్పేది ఏంది, బయట మాట్లాడుకోవడం, వరప్రసాదరావుని పక్కన పెట్టేసాము అనే టైప్ లో. అంటే మీరు రాజీనామా చేస్తారా? రాజ్యసభ ఎన్నికల్లో రాజ్యసభ ఎన్నికలలో మీరు వైసీపీ వ్యతిరేకంగా టీడీపీకి ఏమన్నా ఓటేస్తారా? నానా మీరు నేనేమంటున్నాను, ఎవరో ఒక వ్యక్తి చెప్పారు మీరు అంటున్నారే తప్ప నేను మొదటి నుండి కూడా మీరు నా రాజకీయం చూస్తుంటారు. ఏ రోజన్నా కూడా కొత్త కబుర్ల కంటే గాసిప్ తిరిగి మాట రాలేదు నాకు. ఏ రోజన్నా అవకాశం ఇచ్చానా? ఏ రోజు కూడా. ఎందుకంటే నీకు చెప్పిన వాళ్ళు నీ గురించి కూడా పక్క చెప్తారు. దోస్ గాసిప్ ఆల్సో గాసిప్ అబౌట్ యు. కనుక అలాంటి మాటలు మనం చర్చించవచ్చు. నేను అది క్లియర్గా చెప్పానే. ఒక సమన్వయకర్త ఉన్నారు, సమన్వయకర్త చేసుకోవాలా? లేదు కదా ఒక నిమిషం. ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత ఎమ్మెల్యేకి ఒక బాధ్యతలు అంటూ